మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. యాక్చువల్గా నేను చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. వారు ఇంటర్వ్యూలో మన జయం మందేర సినిమాకి సంబంధించి ఒక డిస్కషన్ వచ్చిందనమాట. జయం మందేర శ్రీహరి గారు వేరే సినిమా చేస్తున్నారు. అప్పుడు అదే టైంలో 2 కథలు సేమ్ ఉన్నాయని చెప్పి డిస్కషన్ నడిచింది. మన తర్వాత ఎన్ శంకర్ గారు వెళ్ళి మాట్లాడుకొని చూసుకొచ్చుకొని చేశారు. అండ్ ఎడిటింగ్ విషయంలో కూడా ఆ సినిమా తేడా రావడానికో లేదా భానుప్రియ గారికి సంబంధించిన ఇలా బాగా లెంత్ అయినాయో చాలా ట్రీట్మెంట్ ఎడిటింగ్ టేబుల్ మీద జయం మందిరకి జరిగిందని చెప్పి వారే చెప్పారు, చంద్రమహేష్ గారే చెప్పారు. అది జయం మందిర ఏంటంటే అండి, సినిమా వన్ డే సురేష్ బాబు సినిమాలన్నీ సార్ వన్ డే బిఫోర్ రిలీజ్ అవుద్ది. ఒక్క షో వేస్తారు ఎక్కడో ఒక దగ్గర, రాజమండ్రిలోనో నెల్లూరు సైడ్ ఎక్కడో వేస్తారు. అక్కడ ఒక షో జనంకి వేస్తారనమాట, వచ్చిన క్రౌడ్కి అంతే. ఇది పర్టికులర్ మేము వేస్తున్నాం అని చెప్పరు. ఏదో ఆడే సినిమాని తీసే సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉండదు, ఏం ఉండదు. సడన్గా మార్నింగ్ తీసుకెళ్ళి బోర్డు పెట్టి వేస్తారు. వచ్చిన క్రౌడ్ చూసేసి ఆ క్రౌడ్ ఒపీనియన్ తీసుకుంటారు. ఓకే, ఎక్కడేసినా జనం ఒపీనియన్ ఒకటే ఉంటుంది అన్నది ఆయన స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు సురేష్ బాబు. ఓకే, అది అక్కడ చూసినప్పుడు ఆ ఫస్ట్ షోకి వెంకటేష్ బాబు చనిపోవడం అవన్నీ చాలా మోసేశారు సినిమా. క్యాట్ కాల్స్ ఎక్కువ వచ్చాయి, అరుపులు గిరుపులు అన్నీ ఓ అని అరిశారంట, ఎక్కువ ఏడుపులు ఉన్నాయని. అవి ఇమీడియట్గా మేము ఆ తర్వాత మ్యాట్రిక్ షాట్లు అనేవి తీశారు. గాల్లో ఉండి మ్యాట్రిక్ షాట్ అప్పుడు ఏవో వచ్చిందని చెప్పి తీశారు. ఓకే, ఆ ఫైట్లు ఆ షాట్లన్నీ అరుస్తున్నారని చెప్పి మీ ఎడిటింగ్ రూమ్లో అది డ్యామేజ్ కంట్రోల్ జరిగింది. ఇమీడియట్గా ఆయన ఇంక మాట వినలేదు సురేష్ బాబు. ఇక్కడంతా అరుస్తున్నారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి అని చెప్పి నెక్స్ట్ డే రిలీజ్కి అది లేదు. ఓకే, అలా సినిమాని వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. అందరు ఒపీనియన్ ఇప్పుడు ఎవరు 10 మందికి సినిమా చూపిస్తారు, 10 మందిలో ఎవరైనా ఒక్కరు బాగాలేదన్నారన్నా ఎందుకు బాగాలేదన్నారని వాళ్ళని కూర్చోబెట్టి అడుగుతారు. ఆ డిస్కషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. బట్ అలాగ డ్యామేజ్ కంట్రోల్ అయిన సినిమా అది. కానీ 15 నిమిషాల పైన నిడి ఉండే సినిమాని తీసేసారంట. 18 minutes 20 minutes తీసేసామండి. అవునా? ఆ ఏడుపు సీన్లన్నీ తగ్గించేసాం. జనం చూడట్లేదు, అది కొంచెం ఆ తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపించిందని చెప్పారని అప్పటికప్పుడు నిర్దాక్షిణ ఎయిటింగ్ రూమ్కి వచ్చాను, కూర్చొని ఇక్కడ నుంచి ఇక్కడ తీసేద్దాం, ఇక్కడ నుంచి తీసేద్దాం అని చెప్పి దాన్ని ఎలా స్మూత్ చేయాలో చేసేసి అసిస్టెంట్లు వెళ్ళి ఆ నైటే వెళ్ళి థియేటర్లో ఎక్కడుంటే అక్కడ ప్రింట్ అంటే ఆ ప్రింట్లో రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సార్ అలా ఆ డ్యామేజ్ కంట్రోల్ అయ్యిందనమాట. అలా అన్ని సినిమాలకు ఉంటుందండి, అక్కడ సురేష్లో జరిగే సినిమాలన్నిటికీ ఉంటుంది సార్. కాబట్టి ఆయనకి ఎప్పుడు ఆ చిన్న సక్సెస్ రేషియో ఉంటుందండి. ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు సినిమాలో, అందరు ఇన్వాల్వ్ అవుతారు, ఈయన కొంచెం ఒక స్టెప్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఒక చిన్న సరదా క్వశ్చన్ సార్, సురేష్ ప్రొడక్షన్స్లో నాయుడు గారి టీము, సురేష్ బాబు గారి టీము రెండు వేరువేరుగా ఉంటాయి. ఎవరి పనులు వాళ్ళే, బట్ టీమ్స్ వైజ్ విడిపోయి ఉంటారు. సరదాగా అంటే వర్క్ కోసమే అని చెప్పి చెప్తూ ఉంటారు. కరెక్టేనా? అదే ఉండదండి, సురేష్ బాబు టీము నాయుడు గారి టీం అనేది ఉండదు. నాయుడు గారు ఏంటంటే స్పీడ్, ఆయన ఒకసారి కథ విన్నాడా నచ్చిందా ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు ఆయన. సురేష్ బాబు వాళ్ళకి కాదు, కథ నచ్చినా సరే ఇంకొక నలుగురికి చెప్పి వాళ్ళందరినీ బాగుందంటేనే సినిమా చేస్తాడు ఆయన. ఆ తేడా ఉంటుంది అంతే. నాయుడు గారు అంటే ఆయనకు నచ్చిందంటే సినిమా షూట్ చేస్తారు, తీసేస్తారు. సురేష్ బాబు ఏంటంటే ఇంక మేకింగ్ సైడ్ కానీ ఆటలకు కానీ కొంచెం ఇంకా రిచ్గా ఉండాలి, ఆ సీన్ ఎంతవరకు రిచ్ ఉండాలంటే రిచ్గా ఉండాలని ఆటల్లో కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి సార్. అంతే తేడా, అంతేగాని ఇంకేం ఉండదు. ఇన్నేళ్ళ ప్రయాణంలో మాతాన్కే వెంకటేష్కి వర్క్ నేర్పించిన డైరెక్టర్ అంటే మీ వర్క్ని ఎన్హాన్స్ చేసిన ఈ మూమెంట్లో నేను కొత్తది తెలుసుకున్నాను, ఇతని పరిచయం వల్ల నాకు కొత్తది పరిచయం అయింది, అలాంటి డైరెక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? అందరు డైరెక్టర్ దగ్గర నేర్చుకుంటామండి. ప్రతి సినిమా మాకు ఒక లెసన్లానే ఉంటుంది సార్. ఒక సినిమా అనేది ఏం కాదు. ఇప్పుడు రాజేంద్ర గారు మాకు ఎక్కువ నేర్పించారు. జయంత్ గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాం మేము. బిగినింగ్ డేస్లో ఆయన సినిమాలన్నీ మేమే చేసాం, సూపర్ సక్సెస్ మూవీస్ అన్నీ ఆయన నేర్పించారు. ఆయన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సురేష్ కృష్ణ గారు నేర్పించారు ఆయన. మురళీమోహన్ రావు గారు ఫస్ట్ నాకు నన్ను మా ఫాదర్ ఎడిటర్గా ఉన్నా, నా వద్దాం నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి ఆయన నాతో చేయించుకుండేవారు సార్. బి గోపాల్ గారి సినిమాలకి ఫస్ట్ రష్ కట్ చేసింది నేను ఆయన సినిమాకే. ఇలా అందరూ ఉంటారండి, ప్రతి డైరెక్టరు మాకు ఎక్కడో ఒక దగ్గర మేము నేర్చుకుంటాం. బొమ్మరెడ్డి భాస్కర్ అవని, శేఖర్ కమల అవనియండి, మోహన్ కృష్ణ గారు అవనియండి, వీళ్ళందరూ మాకు ఎంతో అంటే వాళ్ళు సినిమా చేస్తున్నప్పుడు ఆ డిస్కషన్లో మాకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఏదో రొటీన్గా ఏదో చేయడం అనేది ఉండదు, ఏదో కొత్తదనం ఉంటుంది ప్రతి సినిమాకి. ఈ ఏజ్లో కూడా మాకు కొత్తగా ఏదో చెప్తూ ఉంటారు, ఇలాగ ఆలోచిస్తున్నారా వీళ్ళు, మనం ఎందుకు ఇలాగ ఆలోచించలేదన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సార్ నేను ఎలాగ అనుకున్నాను, మీరు ఎలా ఎడిట్ చేశారంటారు. మేము ఒక్కొక్కసారి మేము అనుకున్న దానికంటే బెటర్గా వచ్చిందని అంటారు. ఇలాంటివి రకరకాలు ఉంటాయండి, ప్రతి సినిమాకి ఉంటాయి. ఈ ప్రయాణంలో పూరి గారితో మీ ఫస్ట్ అసోసియేషను
ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం అనుకోవచ్చు. సో ఆ డే 1 మీ ఇద్దరు మీటింగ్ ఎలా జరిగింది, బాగా ఏమన్నా గుర్తుందా? అది అంటే ఏమో తెలియదండి నాకు. సినిమా అయితే నాకు ఇచ్చారు. ఎలా వచ్చిందని గుర్తు? మా ఇంటి కింద ఆఫీస్ ఉండేది. ఆ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఆఫీస్ తీసుకున్నారు సార్. మా ఫిల్మ్ నగర్ ఇంట్లో కింద వాళ్ళు ఆఫీస్ రెంట్కి తీసుకున్నారు. అలా పరిచయం, అలా నేను ఎడిటర్గా ఉండడం నాకు ఇచ్చినట్టున్నారు. బట్ ఏమో మరి నాకు ట్రావెల్ అయితే పూరి జగన్నాథ్ బాగా ట్రావెల్ అయ్యాను సార్. ఆయన టెక్నీషియన్స్ బాగా రెస్పెక్ట్ ఇస్తారు. మేము ఏమైనా చెప్పినా వింటారు. ఏది చెప్పినా పాజిటివ్గా తీసుకుంటాడు ఆయన. నెగిటివ్ ఆ సినిమా ఇది బాగాలేదండి అని అన్నా కూడా ఫీల్ అవ్వడు. చాలా పాజిటివ్గా తీసుకుంటాడు. ఎందుకు అండి అని అంటాడు. ఇది ప్రాబ్లం అండి దీంట్లో సినిమాలో అంటే ఏమైనా చేయగలమా అని చూస్తారు. ఇంకా లేదు అంటే ఆయన ఓకే అని అంటాడు. దాన్ని డ్యామేజ్ ఎంతవరకు కంట్రోల్ చేయకుండా చేస్తారు. బట్ 90% ఆయన చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. టెక్నీషియన్స్ కంఫర్టబుల్ డైరెక్టర్ ఆయన. పూరి గారితో మీకు ట్రావెల్ ఉంది కాబట్టి ఒక 3 సినిమాల గురించి, పూరి గారి 3 సినిమాల గురించి మీరు పనిచేసినవి మాట్లాడుకుందాము. ఇండస్ట్రీలో చాలామంది రైటర్లను కలిశాను, చాలామంది డైరెక్టర్లను కలిశాను. చాలామంది చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఆ సినిమాలో ఉండే ఎమోషన్స్ అది దేనివల్ల బ్యూటీ వచ్చిందో తెలియదు. ఆ రైటింగ్ వల్ల, డైరెక్షన్ వల్ల, ఆ ఎడిటింగ్ వల్ల, ఆ సినిమా తెలియదు. కానీ సార్ ఆ హ్యూమన్ ఎమోషన్స్ మళ్ళీ ఇంకో సినిమా రాదు. ఈవెన్ కోనా వెంకట గారు కూడా ఇదే మాట చెప్పారు నా ఇంటర్వ్యూలో. అదొక అద్భుతం హ్యూమన్ ఎమోషన్స్లో అని చెప్పేసి. సో మీకు ఆ సినిమాతో మీ ట్రావెలింగ్లో గుర్తుండిపోయే మూమెంట్స్? లేదండి, ఇప్పుడు జనరల్గా మదర్ అండ్ ఫాదర్ ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడానికి మేము అనలైజ్ చేసుకునేది ఏంటంటే, మాకు నచ్చడానికి కారణం ఏంటంటే ప్రతి తల్లి తండ్రికి, తల్లి కొడుకుకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో బట్ ఆ సినిమాలో మీకు ఫ్రెండ్స్లా ఉంటారు. అది కనెక్ట్ అయ్యారు అందరూ జనం అన్నది అదే దాని హిట్కి కారణం. ఆ ఫ్లేవర్ అనేది మేము అనుకోవడం. సార్ ప్రతి దాంట్లో అలా ఉండరు. ఇప్పుడు తొలి ప్రేమలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఉంటుంది. కరెక్ట్. అలాంటిది రియల్ లైఫ్లో ఉండవండి. అవి ఎక్కడో ఉంటాయి. ఆ రియల్ లైఫ్లో అయ్యో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా మదర్ ఉంటే బాగుంటుంది, ఇలా కొడుకు ఉంటే బాగుంటుంది అని కనెక్ట్ అవుతారు చూస్తారు ఆడిటోరియం. అవి పెద్ద హిట్ని చేస్తాయి సినిమాలు. అవి ఎమోషన్ ఇది పట్టుకోగలిగితే. పూరి జగన్నాథ్ గారి సినిమాలో అన్నిట్లో అవి ఉంటాయి. ఇప్పుడు ఇడియట్ ఉంది, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నామంటే మనం ఆలోచించి 10 సార్లు ఆలోచించి అమ్మాయి ఏమనుకుంటుందని చెప్పి వెళ్ళి మాట్లాడతాం. ఐ లవ్ యూ ఏదో చెప్పాలనుకుంటే భయపడతారు. దాంట్లో హీరో క్యారెక్టరైజేషన్ అలా ఉండదు. డైరెక్ట్గా వెళ్ళి ఐ లవ్ యూ అంటాడు. అది ఒక ఫ్యాంటసీ. అలా అయ్యో ఇలాగుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది చూస్తారు ఆడిటోరియంలో. అవి హిట్ అవుతాయని మేము నేర్చుకున్నాం ఇవన్నీ అంతే. అవి మేము ఎక్కడో కనెక్ట్ అయ్యామనుకోండి. అలా హ్యాపీ డేస్ ఉంది, అయ్యో కాలేజ్ డేస్, నేనైతే కాలేజ్కి వెళ్ళలేదు. కాలేజ్ డేస్ ఎంత అందంగా ఉంటుందా అసలు, కాలేజ్ ఒక ఫ్యాంటసీ లాగా అనిపించింది చూసినప్పుడు. అది ఇష్టపడ్డాం. అది ఆడిటోరియం కూడా అలాగే, ఆ యూత్ కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఆడిటోరియం మూడు కాలేజ్కి వెళ్ళే కుర్రోళ్ళు కానీ, కాలేజ్కి వెళ్ళవలసిన కుర్రోళ్ళు అందరూ అయ్యో కాలేజ్ ఎంత బాగుంటుందా అన్న ఫీల్ అయ్యారు. అవును. ఆ ఎమోషన్ని పట్టుకోగలిగితే అవి పెద్ద సినిమాలని లెక్క మాకు. ఇప్పుడు గోదావరి ఉంది, గోదావరి సినిమా చేసినప్పుడు మేము బాగా ఎంజాయ్ చేసాం. అయ్యో మనల్ని ఎవడైనా పెళ్ళికి ఇలా పిలిస్తే బాగుంటుంది, ఆ జర్నీలో ఎలాగెళ్తే బాగుంటుంది అనుకున్నాం. అవి కనెక్ట్ అవుతాం చూస్తారు, అవి పెద్ద హిట్ అవుతాయని మా ఫీలింగ్. అది ఆడిటోరియం అలా అనిపిస్తుంది, ఆడిటోరియంకి అలా అనిపించాలి ఆడియన్స్కి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.